వేద మంత్రాలను నిత్యం పఠించడం వల్ల కలిగే ఉపయోగాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా ప్రత్యేకమైన ఒక విషయం గురించి తెలుసుకోబోతున్నాం. మన భారతీయ సంస్కృతిలో మంత్రాలకు ఒక విశేష స్థానం ఉంది. ఒక పూజ అయినా సరే, ఒక యజ్ఞం అయినా సరే మంత్రాల ఉచ్చారణ లేకుండా పూర్తవదు. కానీ ప్రశ్న ఏంటంటే, మంత్రాలకు నిజంగా ఏమైనా శక్తి ఉందా, లేక కేవలం మన భక్తి విశ్వాసమేనా? ఈరోజు మనం వేద మంత్రాల శక్తి గురించి తెలుసుకుందాం. అలాగే ఆధునిక శాస్త్రం కూడా ఈ విషయంపై ఏం చెబుతుందో మనం పరిశీలిద్దాం. చివరికి మంత్రాల ప్రాధాన్యం మన జీవితంలో ఎలా ఉపయోగపడుతుందో కూడా తెలుసుకుందాం. ఉదాహరణకు, ఒక చిన్న పిల్లవాడు ఏడుస్తుంటే తల్లి ఒక జోలపాట పాడితే వెంటనే పిల్లవాడు శాంతిస్తాడు. అదే మనకు మొదటి ఉదాహరణ. శబ్దం మనకు మనస్సుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో, అలాగే వేద మంత్రాలు కూడా మన మనస్సు, శరీరం, వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి డివోషనల్ స్టోరీస్ని మీరు నిత్యం పొందవచ్చు. ముందుగా మంత్రాల మూలం గురించి తెలుసుకుందాం. మనకు తెలుసు, వేదాలు 4 ఉన్నాయని. ఋగ్వేదం, యజుర్వేదం, సామ, అథర్వణ వేదాలు. ఈ వేదాల్లోనే మంత్రాలు మనకు లభించాయి. మంత్రం అనే పదానికి అర్థం ఏమిటి అంటే, మననాత్రాయతే ఇది మంత్ర అని సంస్కృతంలో ఒక సూత్రం ఉంది. అంటే మనసును రక్షించేది, మనసుకు శాంతి ఇచ్చేది, మనసును ఒక దిశలో కట్టిపడేసేది అదే మంత్రం. కాబట్టి మంత్రం అనేది కేవలం శబ్దం కాదు, అది ఒక శక్తికి రూపం.